అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిషన్ భగీరథ మీద కావచ్చు, ఈ ఫార్ములా మీద కావచ్చు, ఇంకా ఈ అవినీతి జరిగినటువంటి గతంలో జరిగినట్టు అవినీతి భాగవతాన్నింటినీ కూడా మీ చిత్తశుద్ధి ప్రదర్శించండి. ఇప్పటికైనా ఇప్పుడు మీరు కేంద్రంలో ఇంకా అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ద్వారా మీరు ఏం చర్యలు తీసుకుంటారో ఇప్పటికైనా తీసుకోండి. అంతేగాని దారిన పోయే దానయ్య లెక్క నువ్వు ఒక హోంశాఖ మంత్రివై ఉండి నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి మమ్ములు అనడం కాదు, నీ చిత్తశుద్ధి ఏందో చెప్పు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ కరీంనగర్కు మూడవసారి మరి కేంద్రంలో అధికారం నుండి కరీంనగర్కు నీ యొక్క అభివృద్ధి మీద నీ శ్వేతపత్రం విడుదలయ్యని చెప్పి డిమాండ్ చేస్తావు. ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ లేనిపోని ఆరోపణలు, దొంగవై మీరే దొంగతనం చేసి ఈ గత ప్రభుత్వ అవినీతి భాగవతంలో వాటాలు పంచుకొని కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులలో వర్కులలో గోల్మాల్ జరిగితే ఒక్కనాడు మాట్లాడినోని నువ్వు ఇన్ని రకాల రాష్ట్రంలో కరీంనగర్లో మరి అన్ని రకాలుగా జరిగినటువంటి అవినీతిలో భాగస్వాములైన మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.